నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ డ్రోన్ల పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి. ఘనంగా పొట్టి శ్రీరాములకు నివాళి. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ డ్రోన్లు పంపిణీ చేయడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన నూజెండ్ల గ్రామంలో డ్రోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రైతుల వినియోగం కోసం అత్యాధునిక వ్యవసాయ డ్రోన్లను జీవి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ డ్రోన్లు క్రిమిసంహారక మందులు మరియు ఎరువుల పిచికారీని వేగంగా తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా చేయగలవని ఆయన తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను స్వీకరించాలని, శ్రమను తగ్గించి ఉత్పత్తి దిగుబడిని పెంచడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. మా ఎన్డీఏ ప్రభుత్వం మా అజెండా రైతు సంక్షేమం. మా ఆశయం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే మా ఆశయం. అందుకే ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కూడా రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఎంతో సహకారం అందిస్తున్నారు. డ్రోను 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఈరోజు రైతులకు అందిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీలో వ్యవసాయ పరికరాలని రైతులకు అందజేస్తా ఉన్నాం. టెక్నాలజీ గత ప్రభుత్వంలో రైతుల చేతుల్లో భూములు లాక్కున్నారు. ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రైతుల చేతుల్లో టెక్నాలజీ పెట్టి ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. రైతుల ఆరోగ్యం కాపాడటం మా బాధ్యత. అంటే ఈ డ్రోన్ టెక్నాలజీ వాడి స్ప్రే చేయటం వలన మనిషి శరీరం మీద పడదు. అంటే చిన్న స్ప్రేయర్స్ తో కొడితే మన శరీరం మీద పడుతుంది. దానివల్ల రైతుకి అనారోగ్యం పాలవుతున్నారు. కొంతమంది అపార స్థితిలోకి వెళ్ళి కొంతమంది రైతులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అందుకని ఈరోజు రైతు ప్రాణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో తీసుకొచ్చాం. 8 లక్షల సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం. 50% సబ్సిడీతో ఈరోజు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు. ట్రాక్టర్, గొర్రెలు, నాగళ్లు, రోటోవేటర్లు, కల్టివేటర్స్ ఇవన్నీ కూడా ఈరోజు 50% సబ్సిడీలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్నాం. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ, మహిళలకు 100% సబ్సిడీ ఇస్తున్నాం. రైతులందరికీ 50% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో నేను అడుగుతున్న ఎప్పుడైనా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ రోజు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు, ఎగ్గొట్టారు. ఏ రోజు మైక్రో న్యూట్రియంట్ ఇవ్వలేదు. మైక్రో న్యూట్రియంట్ ఎప్పుడన్నా ఉచితంగా ఇచ్చారు? 5 ఏళ్లలో రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కున్నారు. 5 సంవత్సరాల్లో సబ్సిడీలు ఎగ్గొట్టారు. రైతులకి సకాలంలో ఎరువులు ఇవ్వలేదు, విత్తనాలు ఇవ్వలేదు. అంతేకాదు గత ప్రభుత్వం గిట్టుబాటు ధర రైతుల్ని మోసం చేశారు. రైతుల ఆత్మహత్యలు దేశంలోనే 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కావాలని చెప్పేసి 94% ఎమ్మెల్యేలని ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ఈరోజు ప్రజలు కొండంత అండగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి. ముంతా తుఫాను కంటే ప్రమాదమైనటువంటి వ్యక్తి మరి జగన్ అనే విపత్తు ముంతా తుఫాను కంటే చాలా ప్రమాదమైనటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చాడు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర రైతాంగం మీద, ప్రజల మీద రుద్దేశాడు. ఏమైనాయండి? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. పెన్షన్ పోని దివ్యాంగులకు 6,000 ఇచ్చారా? ఇవ్వలేదు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రైతులకు ఒరగబెట్టింది లేదు. 10 లక్షల కోట్లు మాత్రం అప్పులు నెత్తి మీద పడేసి వెళ్ళారు. జగన్ ప్రభుత్వంలో లక్షల కోట్లు దోపిడీ జరిగింది. లిక్కర్ సిండికేట్ దోపిడీ ఎన్ని వేల కోట్లు చేశారు? 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ దోపిడీ చేశారు. ఎన్ని ప్రాణాలు బలిగొన్నాయి? 32,000 ప్రాణాలు బలిగొన్నారు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఆ విధంగా దోపిడీ లక్ష్యంగా వ్యవహరించారు. రైతు గిట్టుబాటు ధర ఇవ్వనందువలన ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దేశంలో 2వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యలు. కౌలు రైతుల ఆత్మహత్యలు గత 5 ఏళ్ల పాలనలో. కానీ ఈరోజు రైతులు కొండంత అండగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్ రైతుల చేతుల్లో అప్పులు పెడితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల చేతిలో టెక్నాలజీ పెట్టి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసేదానికి కృషి చేస్తా ఉన్నాం. అన్నదాత సుఖీభవ. ఈ రోజు ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి. ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వంలో కేవలం 12,500 రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తామని చెప్పేసి మోసం చేసి కేవలం 7,500 ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి రైతుకి అందజేయటం ఎంతో అభినందనీయం. అట్లాగే మొదటి విడతగా 7,000 అందించడం జరిగింది. 3 విడతలుగా ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అందిస్తాం. అట్లాగే మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా అందిస్తాం. ఈరోజు వినుకొండ రైతు పొలాల్లో డ్రోన్లు. పల్నాడు జిల్లా తొలి మహిళా కలెక్టర్ కృతికా శుక్లాను నేషనల్ దళిత క్రిస్టియన్ ఫోరం జాతీయ అధ్యక్షులు
అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన సమస్యలను, దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అమ్మ ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చేసిన సేవలను కలెక్టర్కి వివరించడం జరిగింది. కలెక్టర్ను కలిసిన వారిలో విజయ్ కుమార్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ సీనియర్ అడ్వకేట్ రవికుమార్ తదితరులు ఉన్నారు. వినుకొండ పట్టణంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్న సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉదయలక్ష్మి పలు పాఠశాలల్లో అమరవీరుల గొప్పతనం, వారి త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. నేరం చేసిన వారి ప్రవర్తన మారేందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం, వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో చేస్తున్న విధి విధానాలు, ప్రజలకు ఎటువంటి సమయాల్లో అందుబాటులో ఉంటారని, నేరాలను ఎలా అరికట్టాలని విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదల జీవితాల్లో నిజమైన భరోసాను అందిస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని 15వ వార్డు శాలివాహన నగర్లో నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హులకు ఆయన స్వయంగా పెన్షన్లు అందజేశారు. మనసున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మనది పేదల ప్రభుత్వం. అరాచకాలున్న గత ప్రభుత్వాన్ని చూసాం, ఆసరాగా ఉన్న నేటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు ప్రజలు. బాధుడే బాధుడు. ఇంటి పన్నులు పెంచారు, చెత్త మీద పన్నేశారు. గత పాలకులు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ విధంగా ప్రజలకు బాధుడే బాధుడిచ్చిన గత పాలన చూశారు ప్రజలు. నేడు బాధ్యతతో అండగా ఉన్న ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు ప్రజలు. గత ప్రభుత్వం రౌడీయిజం, గూండాయిజం, అరాచకాల ప్రభుత్వాన్ని చూశారు. నేడు ఆసరాగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు ప్రజలు. ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో ప్రతి నెల 41,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అంటే ప్రతి నెల 17,93,00,000 రూపాయలు 41,000 మందికి వినుకొండ నియోజకవర్గంలో పెన్షన్లు ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది, సంతోషంగా ఉంది. రాష్ట్రంలో 63,50,000 మందికి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 2,745 కోట్లు ఈ పెన్షన్ రూపంలో ప్రజలకు అందజేస్తా ఉన్నాం. అంటే సంవత్సరానికి సుమారు 33,000 కోట్లు ప్రతి సంవత్సరం ఈరోజు ప్రజలకు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వంలో అరాచక పాలనలో కొన్ని అర్హత ఉన్న పెన్షన్లు తీసిపడేశారు. ఆ పెన్షన్లు కూడా మొట్టమొదట 3 లక్షల మంది అర్హత ఉన్న వాళ్ళని తీసేసింది గత ప్రభుత్వం పెన్షన్లు. వాళ్ళకి రానున్న 2 నెలల్లో వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్ అందించబోతా ఉంది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో పెన్షన్ అందిస్తాం. అదే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. ఎక్కడా కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వాల. కానీ నేడు 16,347 టీచర్ ఉద్యోగాలు నియామకం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. మరి లోకేష్ గారు ఎంతో ఉత్సాహంతో 150 కేసులు వేసినా అడ్డుకోవడానికి దాన్ని అధిగమించి 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. అట్లాగే గ్రామసీమల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో పల్లె పండుగ పేరుతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు P4 విధానం ద్వారా ప్రజలకు కొండంత అండగా ఉండి నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని, కొంతమంది బంగారు కుటుంబాలను గుర్తించి వాళ్ళకి కొంతమంది పారిశ్రామికవేత్తలు, మార్గదర్శులు ఈరోజు ముందుకొస్తే వారి ద్వారా పేదలకి సేవలు అందిస్తూ ఉన్నారు. P4 కార్యక్రమం ద్వారా మొదటి 16 నెలల్లో 11 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. మొదటి 16 నెలల్లో 11 లక్షల కోట్లు పెట్టుబడి రావటం ఒక గొప్ప అంశం. ప్రభుత్వంతో ఈరోజు అగ్రిమెంట్లు అయినాయి. 16 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు 16 నెలల్లో ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయింది. దానివల్ల ఈరోజు సుమారు 10 లక్షల మంది పైగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేదే చంద్రబాబు గారి లక్ష్యం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం. ఖచ్చితంగా సాధిస్తాం. మరి ఈ 16 నెలల్లోనే 4,75,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేని పని మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో 4,75,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, అభినందిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి జైజలు పలుకుతున్నారు మహిళలు. ఒక పక్క స్త్రీ శక్తి, మరోపక్క తల్లికి వందనం పథకం, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అందించారు. మరోపక్క అన్నదాత సుఖీభవ,
రైతాంగాన్ని ఆదుకొని ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందజేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా అమలు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు గారికి ఈరోజు జయజలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వేసుకొని అన్నా క్యాంటీన్లు మూసేశారు. సిగ్గుపడాల్సిన అవసరం. ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్న ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టి మళ్ళీ అన్నా క్యాంటీన్లు పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించాం. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా అమలు చేశాం. ఈరోజు ప్రతి 1వ తారీఖు ఉదయం 6 గంటలకే వెళ్ళి పెన్షన్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తా ఉన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడము, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా అమలు చేయడము, ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవటం, అమలు చేయటం ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కొండంత అండదండలుగా ఉన్నారు. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నాయి. ఈరోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. పట్నంలోని నారాయణ స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏ పాఠశాలలో లేని విధంగా తమ నారాయణ విద్యా వ్యవస్థలో విద్యార్థుల పట్ల అంకిత భావంతో కూడిన విద్యా ప్రణాళిక రూపొందించామని, విద్యార్థులకు అర్థవంతమైన రీతిలో లెసన్ ప్లానింగ్ ద్వారా తరగతులు నిర్వహిస్తారన్నారు. దీని ముఖ్య ఉద్దేశం గడిచిన 5 నెలల్లో విద్యార్థులు వారు నేర్చుకున్నటువంటి విద్యను ప్రాజెక్టు రూపంలో రూపొందించి దానికి సంబంధించిన సమాచారాన్ని పాఠశాలకు విచ్చేసిన అతిథులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు క్షుణ్ణంగా వివరించారని పాఠశాల ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్నంలోని నష్టపేట రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష, మాతృ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం అర్పించిన మహాత్యాగి పొట్టి శ్రీరాముల త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన నిరాహార దీక్ష సంకల్పం కారణంగానే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు. ఆయన త్యాగ స్ఫూర్తితో ప్రతి తరానికి ఆదర్శమని అన్నారు. శ్రీరాములు గారు తెలుగు వారి అందరి హృదయాల్లో మనం సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వతంత్ర ఉద్యమంలో పోరాడారు. తను రైల్వేలో ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే తన జీవితంలో దళితుల ఉద్ధరణ కోసం, అట్లాగే సమాజంలోని అంటరానితనాన్ని పోగొట్టడానికి వారు ఎనలేని కృషి చేశారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్లారు స్వతంత్ర పోరాటంలో. ఆ విధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు తెలుగు వారికో రాష్ట్రం లేదు, మద్రాసీలుగా పిలువబడేటువంటి ఈ రోజు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. మద్రాసీలుగా పిలిచేవాళ్ళు. తెలుగు వారికి ఒక గుర్తింపు లేనటువంటి సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆయన పోరాడారు. అమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు పొట్టి శ్రీరాములు గారు. మరి అకుంఠిత దీక్ష, తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని కావాలని 58 రోజులు ఆహారం తినకుండా నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి గొప్ప మహానుభావుడు ఈ రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప మహానుభావుడి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా. అలాగే మరి పొట్టి శ్రీరాములు గారి జిల్లాగా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పెనుగొండ పట్టణాన్ని వాసవి పెనుగొండగా మరి పేర్చిదిద్దారు. వాసవి అమ్మగారు అంటే మరి వాసవి తల్లి అంటే ఈ రోజు దేశం అంతా కూడా మంచి పేరు. ఆ అమ్మవారికి గుర్తుగా మరి ఆర్యవైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘం వారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగొండ పట్టణంగా దాన్ని నూతన నామకరణం చేయడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి ఆయన ఆశయం ఊరికే పోకూడదు. ఈరోజు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు గారు ఆశించిన విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా 2047 కల్లా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, ఒక సంతోష ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్న రోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది, సంతోషిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వర్ణాంధ్ర సాధనకు చంద్రబాబు గారి సారథ్యంలో అందరూ నడుం బిగించాలని, ఆ విధంగా పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన సాధించాలని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ప్రియతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని యూనిటీ మార్చ్ పేరుతో దేశవ్యాప్తంగా యువతలో జాతీయ భావాలు పెంపొందించి 2047 నాటికి వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ పటంలో మొదట వరుసలో ఉండడం ఖాయమని బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలియజేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పట్న పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ బారిస్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాటం చేసి ఆంగ్లేయుల గుండెల్లో నిద్ర పట్టకుండా చేసి 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప యోధుడని, అందుకే ఆయనకు భారతదేశ ఉక్కు మనిషిగా పేరొచ్చిందన్నారు. హైదరాబాద్ సంస్థానం లేదంటే మరొక పాకిస్తాన్ లాగా అయి ఉండేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు. అలానే అక్కడ రాజా హరి సింగ్ కాశ్మీర్ ను కూడా మన దాంట్లో కలపాలని చూస్తే తర్వాత వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో ఇదయ్యి అలీన ఐక్యరాజ్య సమితిని పెట్టారు నెహ్రూ గారు. దానివల్ల ఎంతకాలం మనం ఇబ్బంది పడ్డాము. మోదీ గారు 14 తర్వాత వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న 370 ఆర్టికల్ ఈ బీజేపీ గవర్నమెంట్ లో పెట్టి కాశ్మీర్ ని పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అనేది ప్రజల్లో కల్పించి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ అన్ని ఫలాల్ని అంటే కాశ్మీర్ కోసం ఒక్క కాశ్మీర్ దూరంగా ఉంటే 33% మనం మన దేశ సంపదని కాపలా కాసుకోవడానికి టెర్రరిస్టుల నుంచి ఇబ్బంది నుంచి కాపాడటం కోసం ఈ దేశ ప్రజలను రక్షించడం కోసం ఖర్చు పెట్టింది ఈ దేశ సంపద. అలాంటి ఆయన్ని ఇంత గొప్పగా ఎందుకు తీసుకొస్తున్నారని కొంతమంది రాజకీయ నాయకులు వారిని సర్దార్ వల్లభాయ్ పటేల్ కార్యక్రమాలు అన్ని 100 అడుగుల విగ్రహం వేయించాల్సిన అవసరమైందని కొంతమంది కామెంట్ చేశారు. కానీ అది కాదు. భావితరాలకి ఒక ఐక్యత ఉంటే ఎంత పటిష్టంగా ఉంటుంది ఈ దేశం అనే సంకల్పం కోసం ఉక్కుని సేకరించి భారతదేశం అంతా వారి విగ్రహాన్ని పర్యాటక ప్రదేశంగా చేసి చాలా ఫండ్ వస్తుంది. ఈ రోజు వారి సంకల్పాన్ని మన ప్రజలకి పిల్లలకి తరతరాలకి చెప్పగలిగితే ఈ దేశం యొక్క ఎంత నష్టపోయింది గతంలో తెలియజేయడమే. వారిని ఇప్పుడు ఏక్తా భారత్ శ్రేష్ఠ భారత్ తోటి వారి కార్యక్రమాలు కూడా భారీగా జరగాల్సినవి కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి కూడా నేను ఈ జిల్లా కన్వీనర్ గా ఉండి చిలవలూరుపేటలో జరగాల్సింది మనకు తుఫాను కారణం వల్ల వాయిదా పడిపోయింది. కొన్ని వందల మంది తోటి ఒక రన్ లాగా అంటే మనం ఐక్యత కోసం పరిగెత్తు అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఎన్నో కార్యక్రమాలు మోదీ గారు మనకి ఇవ్వడం జరిగింది. అట్లా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వారిని స్మరించుకుంటూ వారి సేవలు మనం స్మరించుకుంటూ ఇక్కడ మనం ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.